అంత నైట్ ఎమర్జెన్సీగా తీసుకొని వెళ్తే వాళ్ళేమో టెస్ట్‌లన్నీ చేసి ముందే డీహైడ్రేటెడ్ ఉన్నా నేను. నైట్ అంతా ఈవెన్ వాటర్ కూడా తాగనివ్వలేదు. మార్నింగ్ డాక్టర్స్ రౌండ్స్ వచ్చేసరికి 10 అయింది. నేనైతే చాలా నీరసంగా అయిపోయాను. వామిట్స్ రాకుండా ఏదో కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఇంకేం వామిట్స్ అవ్వవు, డిశ్చార్జ్ అవ్వచ్చని చెప్పారు. నాకేమో వామిట్ సెన్సేషన్ ఇంకా ఉంది. అలానే ఉంది. అందుకే అక్కడే ఉన్నాము. ఒకసారి ఫుడ్ తిని టెస్ట్ చేసుకుందాం అనిపించింది. ఫుడ్ తిన్నాను, అక్కడ వెంటనే వామిట్ అయిపోయింది మళ్ళీ. ఇంకా డాక్టర్స్ అయితే స్కాన్ చేసి చూద్దాం ఒకసారి అని చెప్పారు. స్కానింగ్ చేసి ఇది ఇన్‌కంప్లీట్ ప్రెగ్నెన్సీ అన్నారు. మాకేం అర్థం అవ్వలేదు. ఫుల్ బెడ్ రెస్ట్ ఉండాలి. ఇమీడియట్‌గా అడ్మిట్ అవ్వమన్నారు. డైలీ ఇంజెక్షన్స్ ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ డే అమ్మ వచ్చేసింది. అమ్మ వచ్చేసరికి ప్రాణం లేచొచ్చింది. ఎవరికైనా అంతే కదా! మనకి ఏం బాలేకున్నా అమ్మని చూస్తే చాలు సగం నొప్పి తగ్గిపోతుంది. ఇంకంతా అమ్మ చూసుకుంటుందిలే, డిశ్చార్జ్ అవుదాం అనుకునేసరికి వామిట్స్‌తో పాటు మోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఫుల్ నీరసం అయిపోయాను. అన్‌కాన్షియస్ అయిపోయాను. అది సండే కావడంతో డాక్టర్స్ కూడా లేరు. సిస్టర్స్‌కేమో ఏం తెలియట్లేదు. కొన్ని టెస్టులు చేయించారు. మండే రిపోర్ట్స్ చూసి ఇమీడియట్‌గా నన్ను వేరే వార్డ్‌కి షిఫ్ట్ చేసేసారు. నేనైతే కాన్షియస్‌లో లేను. ఫుల్ డిహైడ్రేట్ అయిపోయాను. అందరైతే ఏడ్చేశారు నేనున్న కండిషనే చూసి.